ఆదికాండం 13 నుంచి చదువుకుందాం. అబ్రాముతో కూడా వెళ్ళిన లోతుకును గొర్రెలు గొడ్లు గుడారములు ఉండెను కనుక వారు కలిసి నివసించుటకు ఆ ప్రదేశము చాలకపోయెను. ఎందుకనగా వారి ఆస్తి వారు కలిసి నివసించలేనంత విస్తారమై ఉండెను. లోతు కూడా మరి అబ్రహాంతో వెళ్ళినప్పుడు మరి గొర్రెలు గొడ్లు అన్నీ ఉన్నాయంట. లోతుకి ఎలా వచ్చాయండి ఇవన్నీని? ఎవరిచ్చుంటారు లోతుకి? ఫరో ఎవరికి ఇచ్చాడు ఇవన్నీని? చూద్దాం ఒకసారి. ఆదికాండం 12:16. అతడు ఆమెను బట్టి అబ్రామునకు మేలు చేసెను. అందువలన అతనికి గొర్రెలు గొడ్లు మగగాడిదలు దాసులు పనికత్తెలు ఆడుగాడిదలు ఒంటెలు ఇయ్యబడెను. సో 7 ఆశీర్వాదాలు ఇచ్చాడు ఫరో. అంతకుముందు కరువు భారముగా ఉందంటే అన్నీ పోయి ఉంటాయి. సమస్తాన్ని పోగొట్టుకున్నాడు. ఉన్న కరువులో, వచ్చే కరువులో తను తెచ్చుకుంది కూడా పోగొట్టుకున్నాడు. అయితే ఇక్కడ మరి ఫరో అబ్రహాంకి ఇచ్చాడంట మరి గొర్రెలు గొడ్లు మగగాడిదలు దాసులు పనికెత్తలు ఆడగాడిదలు ఒంటెలు. సో రాజు ఇన్ని రకాలుగా ఇచ్చేశాడంట. ఎవరికి? అబ్రహాంకి. మరి ఇక్కడ అబ్రహాంతో పాటు లోతుకు కూడా ఎలా వచ్చాయి అంటే అబ్రహాం కూడా ఇచ్చి ఉంటాడు లోతుకి, తీసుకో. సో అబ్రహాం హ్యాస్ గివెన్ హిమ్ ఆల్ ది స్టాఫ్. అబ్రహాము మరి లోతుకి ఇచ్చాడు. 6వ వచనము. వారు కలిసి నివసించుటకు ఆ ప్రదేశము చాలకపోయెను. ఎందుకనగా వారి ఆస్తి వారు కలిసి నివసించలేనంత విస్తారమై ఉండెను. సో అవి ఇంకా విస్తరింపబడి ఆశీర్వదించబడ్డాయంట. ఓకే, 7వ వచనం. అప్పుడు అబ్రాము పశువుల కాపర్లకును లోతు పశువుల కాపర్లకును కలహము పుట్టెను. ఆ కాలమందు కనానీయులు పెరిజీయులు ఆ దేశములో కాపురముండిరి. ఇక్కడ మొదలవుతుందండి. ఇక్కడ అబ్రహాము కాపర్లకి లోతు కాపర్లకి గొడవ వస్తుందంట. దెర్ ఈస్ ఎ బ్యాటల్ నౌ. సో యూ నీడ్ టు నో హౌ టు హ్యాండిల్ ఎ బ్యాటల్. అసలు ఎందుకు వచ్చింది కలహము? ప్రతి దానికి ఒక వేరుంటుంది. దిస్ ఈజ్ వాట్ ఐ వాంట్ పీపుల్ టు నో దిస్. అమాంగ్ ఆల్ ద గెట్ అండర్స్టాండింగ్. అండర్స్టాండింగ్ అంటే ఇక్కడ 3 ఉంటాయి: జ్ఞానము, తెలివి, వివేచన. నాలెడ్జ్ వేరు, విజ్డమ్ వేరు, అండర్స్టాండింగ్ వేరు. అంటే ఏంటి? నీకు ఒకవేళ ఈ యొక్క తెలివి వివేచన జ్ఞానము లాంటివి ఒకవేళ నీకు కొదువయ్యాయంటే నీ సంపాదనంతా ఇచ్చి జ్ఞానం సంపాదించుకొని ఉంటుంది తెలుగులో. అంటే ఎక్కడైనా నీకు ఒకవేళ జ్ఞానము కొదువుగా ఉందంటావా, నువ్వు కొంత సమయం తీయాలా, నీవు జ్ఞానము సంపాదించాలి. వాట్ ఈజ్ అండర్స్టాండింగ్? అండర్స్టాండింగ్ అంటే చూడండి, ఇట్ ఈజ్ నోయింగ్ ద రూట్ కాజ్. అండర్స్టాండింగ్ ఈజ్ సూపర్ న్యాచురల్, విజ్డమ్ ఈజ్ సూపర్ న్యాచురల్, నాలెడ్జ్ ఈజ్ సూపర్ న్యాచురల్. దేవునికి సంబంధించినటువంటి జ్ఞానము, తెలివి, వివేచన ఇవన్నీ కూడా అద్భుత రీతిగా పరిశుద్ధాత్ముడు బయలుపరుస్తాడు. ఇక్కడ కలహం వచ్చింది. అసలు ఎందుకు వచ్చింది కలహము? వై డిడ్ ద ప్రాబ్లం కమ్? మొదటగా మనం ఒక వేరుకి వెళ్దాం. దేవుడు అబ్రహాముని ఒక్కడనే పిలిచాడా, లేకపోతే ఎవరినైనా తీసుకొని రమ్మని అన్నాడా? బైబిల్లో ఏమని ఉంటుందంటే గాడ్ కాల్డ్ అబ్రహాం ఎలోన్. దేవుడు అబ్రహామును ఒక్కడనే పిలిచాడంట, నువ్వు సారాయిక పనుల్ని వాళ్ళని తీసుకురా అని. మొదట వేరేంటి? ఒక్కడనే పిలిచినప్పుడు వెంటకొచ్చాడు. దట్ ఈస్ ద రూట్. ఎంతమందికి అర్థమైంది? ఇలా తెలుసుకోవడం అనే దాన్ని అండర్స్టాండింగ్ అంటారు. నీ జీవితంలో ఉండే ప్రతి సమస్యకి ఒక వేరు ఉంటుంది. కానీ గుర్తుపెట్టుకోండి, అంత లోతుగా వెళ్ళాల్సిన అవసరం లేదు. యేసు ప్రభువారు శిలువ ద్వారా ఆదాము నుంచి వచ్చిన శాపాలన్నీ కూడా పోయాయి. ఎవరైనా క్రీస్తునందు ఉంటే వారు కొత్త సృష్టి. నీవు శాపాల మీద ఎందుకు కేంద్రీకరించాలనే దాని మీద కేంద్రీకరించకుండా నీవు వాటి మీద చేతులేసి ఆ రోగాన్ని స్వస్థపరచవచ్చు. దేవుడు విశ్వాసము గల ప్రార్థన విని వారిని స్వస్థపరుస్తాడు, వారి పాపాలు చేస్తుంటే క్షమించేస్తాడు. కానీ అసలు ఈ సమస్య ఎందుకు వచ్చిందని వేరు కూడా తెలుసుకోవడము మంచిది. ఎవరికైనా ఏదైనా ప్రాబ్లం వచ్చిందనుకో, ఎందుకు వచ్చింది ఈ ప్రాబ్లము ఏంటి అని రీసెర్చ్ చేసి ఇలాంటి వాడు అనుకోకూడదు. ఓకే, అలా చూస్తే నీకు ప్రార్థన చేయబుద్ది కాదు. బట్ అది తెలుసుకోవాలి. అది తెలిసి కూడా క్షమించాలి. యేసు ప్రభువు వారిని అడుగుతాడు, శిష్యులు అడుగుతారు, వీడు గుడ్డివాడు కదా, ఎవరు చేశారు ఈ తప్పు? వీడి తల్లియా తండ్రియా? ఎవరు చేశారంటే యేసు ప్రభువు వారికి తెలుసు. ఎందుకంటే కారణము లేని శాపము తగలదు. సో దెర్ విల్ బీ ఎ కాజ్. గుర్తుపెట్టుకోండి, దాన్ని చూసి మ్యాగ్నిఫై చేసి అందరికీ చెప్పడం అటువంటివి కాదు. అండర్స్టాండింగ్. మరి అది తెలుసుకొని మనం ఏం చేయాలో దాన్ని కవర్ చేయాలి. యూ నీడ్ టు నో ద రూట్. ఎందుకంటే తర్వాత ఆ రూట్ తెలుసుకోవడం వల్ల మనము మళ్ళా అలాంటివి రాకుండా జరగకుండా జాగ్రత్త పడతాం. ఎంతమందికి అర్థమైంది? దిస్ ఈజ్ ఎ వెరీ బిగ్ కీ. స్వస్థపరిచేసావు మళ్ళా వస్తుంది, స్వస్థపరిచేసావు మళ్ళీ, అందుకు వేరు తెలియాలన్నమాట. అప్పుడు ఈ వ్యక్తి దాని ఆ కారణం ఏంటి? కోపమై ఉండొచ్చు, మేబీ సమ్ అదర్ రీజన్.
దాని విషయమై నువ్వు ప్రార్థించి బయటికి రావాలన్నమాట. సో నోయింగ్ ద రూట్ ఈజ్ వెరీ 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 ఇంపార్టెంట్. సో మొదట రూట్ ఏంటి? అతన్ని తీసుకురావద్దంటే తీసుకొచ్చాడు. రెండవది ఏమొచ్చింది? కలహము. కంటిన్యూ. అప్పుడు అబ్రాము పశువుల కాపర్లకును లోతు పశువుల కాపర్లకును కలహము పుట్టెను. ఆ కాలమందు కనానీయులు పెరిజీయులు ఆ దేశంలో కాపురముండిరి. కాబట్టి అబ్రాము, మనము బంధువులం గనుక నాకు నీకును నా పశువుల కాపరులకును నీ పశువుల కాపరులకును కలహం ఉండకూడదు. ఈ దేశమంతయు నీ ఎదుటున్నది కదా, దయచేసి నన్ను విడిచి వేరుగా ఉండుము. నీవు ఎడమ తట్టునకు వెళ్ళిన ఎడల నేను కుడి తట్టుకును, నీవు కుడి తట్టునకు వెళ్ళిన ఎడల నేను ఎడమ తట్టుకును వెళ్ళుదునని లోతుతో చెప్పగా, లోతు తన కన్నులెత్తి యోర్దాను ప్రాంతం అంతటినీ చూచెను. యెహోవా సొదొమ గొమొర్రా అను పట్టణములను నాశనం చేయకమునుపు సోయరుకు వచ్చి వరకు అదంతయు యెహోవా తోటవలెను ఐగుప్తు దేశము వలెను నీళ్లుపారు దేశమై ఉండెను. కాబట్టి లోతు తనకు యోర్దాను ప్రాంతం అంతటిని ఏర్పరచుకొని తూర్పుగా ప్రయాణం చేసెను. అట్లు వారు ఒకరికొకరు వేరైపోయిరి. అబ్రాము కనానులో నివసించెను. లోతు ఆ మైదానమందున్న పట్టణముల ప్రదేశములలో కాపురముండి సొదొమ దగ్గర తన గుడారము వేసుకొనెను. ముందు అబ్రహాము తన ఆస్తిలో లోతుకు కొంత భాగం ఇచ్చాడు. ఆ కృతజ్ఞత లేదు. వాళ్ళు కొట్లాడితే ఏం చేయాలా? ఆ కొట్లాడేవాడిని పిలిచి, అరే ఈ కరువుల్లో మనకేమీ లేకపోతే ఆయన ఆస్తిలో మనకి భాగం పెంచారు కదా, మీరు ఎందుకు కొట్లాడతారు? ఒక గొర్రె వాళ్ళ దాంట్లో వెళ్ళిపోయింది, ఒక గొర్రె కాదు, ఆ గొర్రె బదులు 10 గొర్రెలు ఇచ్చేయండి అని చెప్పాల్సింది పోయి కామ్గా కూర్చున్నాడు. ఇప్పుడు ఈ స్థలం ఎవరికి ఇస్తానన్నాడు? ఈ దేశము. ఆదికాండం 12:7 చూద్దాం. యెహోవా అబ్రామునకు ప్రత్యక్షమై నీ సంతానమునకు ఈ దేశం ఇచ్చేదనని చెప్పగా, అతడు తనకు ప్రత్యక్షమైన యెహోవాకు ఒక బలిపీఠము కట్టెను. ఆగండి, ఇప్పుడు ఎవరికన్నాడు? నీ సంతానము అంటే ఎవరు? అబ్రహాము. సో ఇప్పుడు లోతుకి ఇందులో హక్కు ఉందా? సరే, ఇప్పుడు ఫరో రాజు ఎవరికిచ్చాడు ఆస్తిని? లోతుకు కూడా పంచమనిచ్చాడా? అబ్రహాముకే ఇచ్చాడా? అబ్రహాము. హీ ఎంట్రీటెడ్ అబ్రహాం. అతను అబ్రహాముకి ఇచ్చాడు సారా విషయమై. ఇక్కడ దేవుడు ఈ స్థలాన్ని ఎవరికి ఇస్తానన్నాడు? నీ సంతానము. అబ్రహాం చూడండి, ముందు ఆస్తి పెంచాడు, తర్వాత ఆ స్థలము అతందని తెలిసి, బ్రదర్ ఈ గొడవలొద్దు, నీకేది కావాలో అది నువ్వు తీసుకో అంటున్నాడు. నీ ఇష్టం. యు సీ, సంబడి ఈజ్ అండర్స్టాండింగ్ ద బ్లెస్సింగ్, ద ఫెయిత్ ఆఫ్ అబ్రహాం. అప్పుడు సొదొమ గొమొర్రా అంటే చాలా మంచి ప్లేస్. కానీ అబ్రహాము మంచి చేస్తున్నా కానీ వేరు మంచిది కాదు. ఎందుకు మంచిది కాదు? అసలు లోతును వెంట పెట్టుకొని రావడమే ఒక పెద్ద తప్పు. ఎంతమందికి అర్థమైంది? సో గుడ్ వర్క్స్, మంచి పనులు చేస్తున్నావా? ఎవ్రీ గుడ్ వర్క్ ఈజ్ వ్యాలిడ్ ఓన్లీ త్రూ జీసస్. చూడండి, ఒకటి ఉంది. ఫస్ట్ ఆఫ్ ఆల్, ఏదైనా సరే రైచస్నెస్ అనే ఒక పదము తర్వాత ఇవన్నీ ఉంటాయి. నీతి, యేసు ప్రభు వారు నీతి. ఈ నీతి నుంచి నువ్వు దానం చేయాలా, ఈ నీతి అనే అథారిటీ తోటి నువ్వు సహాయం చేయాలా, ఈ నీతి అనే అథారిటీ తోటి ఏ పని చేసినా వ్యాలిడిటీ ఉంటుంది. అంతేగాని యేసు అనే నీతి పక్కన పెట్టి ఇక నువ్వు నీ ప్రాణం త్యాగం చేసినా సరే ఉపయోగం లేదు. అది మురికి గుడ్డతో సమానం. ఎంతమందికి అర్థమైంది? నీవు పరిశుద్ధంగా ఉన్నావా? యేసును పక్కన పెట్టి అది మురికి గుడ్డ. నువ్వు యేసును అంగీకరించి పరిశుద్ధంగా ఉంటున్నావా? ఆ ఫలాన్ని దేవుడు అంగీకరిస్తాడు. ఎంతమందికి అర్థమైంది? సో ఎవ్రీ ఫ్రూట్ ఈజ్ వ్యాలిడేటెడ్ బై రైచస్నెస్. లవ్ షుడ్ బి ద ఫ్రూట్ ఆఫ్ రైచస్నెస్. అంటే నీతి నుంచి వచ్చే పరిశుద్ధాత్మ నుంచి అన్నీ రావాలా. యేసు ప్రభు వారి నుంచి రాకపోతే దే ఆర్ నాట్ వ్యాలిడ్ ఇన్ హెవెన్. ఎంతమందికి అర్థమవుతుంది? దిస్ ఇస్ వెరీ 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 పవర్ఫుల్. సో రైచస్నెస్ ఈజ్ ద ఫస్ట్ కీ. అబ్రహాము ముందు దేవుడిని నమ్మాడు, అది అతను నీతిగించబడ్డది. ఓకే, నౌ ఇప్పుడు ఈ స్థలము ఇంకెవరిదో చూద్దాం. జెనిసిస్ 17:8. నీకును నీ తర్వాత నీ సంతతికిని నీవు పరదేశివై ఉన్న దేశమును అనగా కనాను అను దేశమంతటిని నిత్య స్వాస్థ్యముగా ఇచ్చి వారికి దేవుడినై ఉందునని అతనితో చెప్పాను. 2 అండర్లైన్ చేసుకోండి. నిత్య స్వాస్థ్యము, దేశమంతటిని, తర్వాత నీ దేవుడినై ఉందును. ఈ 2 అండర్లైన్ చేసుకోండి. నేను నీ సంతానికి దేశమంతటిని ఇస్తా. అంతా అంటే లోతుకు భాగము ఉంటుందా ఉండదా? ఒకవేళ లోతుకిస్తే ఏమైంది? కరప్ట్ అయిపోయింది. సో ఓన్లీ అబ్రహాం తన సంతానం మాత్రమే ఉండాలి అక్కడ. ఎంతమందికి అర్థమవుతుంది? వేరు. కరప్షన్ ఎందుకు వచ్చింది? ఎందుకు సొడొమైట్స్ అయిపోయారు వాళ్ళు? ఇది వేరు. ఎంతమందికి అర్థమవుతుంది? వేరు. వాళ్ళు ఎలాగ అయిపోయారు, అందుకే బాగా చేశాడు దేవుడు. అసలు ఎందుకు అలాగైంది? లోతుకి ఎందుకు ఇవ్వాలా? అది లోతుది కాదు. లోతు ఏమనుకున్నాడు? ఇది నాది అని కూర్చోండి. నీది ఎలాగవుతుంది? ఇట్స్ నాట్ యువర్స్.
అండర్స్టాండింగ్ అనే పదం ఎంతమందికి అర్థమవుతుంది? అండర్స్టాండింగ్ దట్ యు ఆర్ నౌ గెటింగ్ ద సిస్టమ్. ఎందుకు, ఏం జరుగుతుంది, వాట్ ఈస్ హ్యాపెనింగ్ ఇన్ ద బైబుల్, వై. ఇప్పుడు ఇంకొక మాట అన్నాడు ఇక్కడ, వి సా, రెండు చూసాం, దేశమంతటిని ఎంత నిత్య స్వాస్థ్యముగా అంట. అంటే లోతుకు కానీ లోతు పిల్లలకు కానీ హక్కుందా? లేదు. అంటే అబ్రహాంకి ఎన్ని అర్థమవుతున్నాయి అన్నమాట. అమ్మ దేవా, పొరపాటు చేశాను, నేను తీసుకురావడం ఒక పొరపాటు, ఆస్తి ఇవ్వడం ఇంకో పొరపాటు, మళ్ళీ స్థలం ఇవ్వడం ఇంకొక పొరపాటు. ఇప్పుడు ఇంకొక మాట అన్నాడు, వారికి దేవుడినే యుందును అంట. ఎవరికి? అబ్రహాము సంతానానికి. ఇప్పుడు లోతు కూడా దేవుడిని నమ్మాడు, అది అతను నీతిగా ఎంచబడ్డది, కరెక్టే. కానీ అతను అబ్రహాముకు ఆశీర్వాదంగా ఉండాల, అబ్రహాంతో గొడవ పెట్టుకోకూడదు. నిన్ను ఆశీర్వదించు వారిని ఆశీర్వదించును, నేను శపించు వారిని. బేసిక్ ప్రిన్సిపల్ని ఫాలో అవ్వలేకపోయాడు లోతు. ఒకవేళ అతను అబ్రహాముకి నమ్మకంగా ఉండుంటే, గొడవ లేకుండా ఉంటే లోతు కూడా ఆశీర్వదించేవాడు. సరే చూద్దాం, ఆదికాండం 17:7 కూడా చూద్దాం. నేను నీకును నీ తరువాత నీ సంతానమునకును దేవుడనై ఉండునట్లు నాకును నీకును నీ తరువాత వారి తరములలో నీ సంతతికి మధ్య నా నిబంధనను నిత్య నిబంధనగా స్థిరపరచెదను. ఇప్పుడు నిత్య నిబంధన, ఈ దేశం ఇస్తానని, నేను దేవుడిగా ఉంటానని లోతుతో చేశాడా, అబ్రహాముతో చేశాడా? అబ్రహాముతో చేశాడు. ఇప్పుడు దీనివల్ల వచ్చేటువంటి సైడ్ ఎఫెక్ట్లు చూద్దాం. ఎప్పుడైతే 400 సంవత్సరాల తర్వాత మళ్ళా మోషే ఇజ్రాయేలీని ఐగుప్తు నుంచి విడిపించి ఎర్ర సముద్రం అడ్డుకొట్టి తీసుకొస్తా ఉంటాడు. తీసుకొస్తున్నప్పుడు ఏం జరుగుతుందో చూద్దాం. ఓకే, సంఖ్యాకాండం 25 మొదటి 3 వచనాలు. ఇశ్రాయేలీలు షిత్తీములో దిగియుండగా ప్రజలు మోయాబురాండ్రతో వ్యభిచారము చేయసాగిరి. ఆ స్త్రీలు తమ దేవతల బలులకు ప్రజలను పిలువగా వీరు భోజనము చేసి వారి దేవతలకు నమస్కరించిరి. అట్లు ఇశ్రాయేలీలు బయల్పెయోరుతో కలుసుకొనినందున వారి మీద యెహోవా కోపము రగులుకొనెను. ఇప్పుడు మోయాబీల దేవుడు ఎవరైపోయారు? బయల్పోర్ అంట. దేవుడు మారిపోయాడు, వాగ్దానం మారిపోయింది. ఇజ్రాయేల్కేమో మళ్ళా నేనే దేవుణ్ణి అని జ్ఞాపకం చేసుకుని అద్భుతాలు చేసి, రోజు మన్నా కురిపించి, తెగ అద్భుతాలు చేసి, కొండ మీద ధర్మశాస్త్రం ఇచ్చి అనేక రకాలుగా వారికి ట్రైనింగ్ ఇస్తున్నాడు దేవుడు. అంటే ఏంటి? వాగ్దానం ఇచ్చిన దేవుడు నమ్మదగిన దేవుడు. వారు అవిశ్వాసంలో గెలిపోయిన ఏ దేవుడు? అబ్రహాము దేవుడు. ఏ దేవుడు గురించి అంటారు? మోషేని. అయినా మోషే మొదటి నుంచి అన్నీ చెప్పుకొచ్చి, ఈయన అబ్రహాం దేవుడు, ఇస్సాకు దేవుడు అన్నీ చెప్పుకొచ్చి అద్భుతాలు చేసి ఇజ్రాయేల్ అందరినీ విశ్వాసంలోకి నడిపిస్తాడు. అయితే ఇక్కడ మోయాబీల దేవుడు మారిపోతాడు, బయలుపోయారు. అలా చేయడం వల్ల ఏం జరిగిందో ఒకసారి అదే అధ్యాయంలో 9వ వచనం చూద్దాం. 24,000 మంది ఆ తెగులు చేత చనిపోయిరి. లోతుని ఒక్కడిని వెంటబట్టి వచ్చినందుకు అబ్రహాము ఆస్తి ఇచ్చి స్థలం ఇచ్చినందుకు 24,000 మంది. ఇప్పుడు అర్థమైందా ఎందుకు చెప్పాను రూట్ అని? 1 వద్దయా, నువ్వు ఒక్కడవేరా, లేదు నేను మంచోండి, ఐఎమ్ గుడ్. అందుకనే దేవుడు ఏదైనా చెప్పినప్పుడు ఆర్గ్యుమెంట్, సెంటిమెంట్ పనిచేయదు. ఈ అద్భుతం ఎలాగా? దిస్ ఈజ్ సంథింగ్ వేర్ యూ నీడ్ టు అండర్స్టాండ్. అందుకే అంటాడు, నీ సంపాదన ఇచ్చి జ్ఞానం సంపాదించుకో, అండర్స్టాండింగ్. చూద్దాం ఇప్పుడు వారిని ఇంకొకరు ఏం చేస్తారో చూద్దాం. ద్వితీయోపదేశ కాండము 23:3-5 వరకు. అమ్మోనీయుడే గాని మోయాబీయుడే గాని యెహోవా సమాజంలో చేరకూడదు. వారిలో 10వ తరము వారైనను ఎన్నడును యెహోవా సమాజములో చేరకూడదు. ఏలైనగా మీరు ఐగుప్తులో నుండి వచ్చుచుండగా వారు అన్నపానములు తీసుకొని మిమ్మల్ని ఎదుర్కొన్న రాక, అరే మా నాన్న సహోదరుడు పిల్లలు, మా నాన్న అసలు కారకులు వీళ్ళు, మా ముత్తాత యొక్క పిల్లలు వీళ్ళు అని అన్నపానములు తీసుకొని ఎదురు రావాల్సింది వాళ్ళ దేశానికి వెళ్ళిపోతున్నారు. వీళ్ళ దేశం కూడా రావట్లేదు. చూద్దాం, లెట్స్ స్టడీ. నిన్ను శపించుటకు బహుమానములిచ్చి నదుల యారాములోని పెతెరులో నుండి నీకు విరోధముగా బేయోరు కుమారుడైన బిలామును పిలిపించిరి. వీళ్ళిద్దరూ కలిపి బిలాముకు డబ్బులు ఇచ్చి వీళ్ళని శపించాలని కోరుకున్నారంట. సో నౌ లాట్ బికేమ్ ఎ కర్స్. ఈజ్ కర్సింగ్ ఇజ్రాయెల్, ద రూట్. కలహం అనేది చూసాం. ఎందుకు వచ్చింది ఆ కలహం, అది ఎక్కడ దాకా వెళ్తుంది అనేది నేను చూపిస్తా. అండర్స్టాండింగ్ వేర్ ఇట్ బిగాన్. అందుకే నెక్స్ట్ టైము ఈసారి దేవుడు ఒక్కడే రా అంటే ఒక్కడే రావాలి, ఇద్దరంటే ఇద్దరే, మూడోడు కూడా ఎంత బతుకులాడినా నో వే. ఎంతమందికి అర్థమవుతుంది? చూద్దాం 5వ వచనం. అయితే నీ దేవుడైన యెహోవా బిలాము మాట విననొల్లకుండెను. నీ దేవుడైన యెహోవా నిన్ను ప్రేమించెను గనుక నీ దేవుడైన యెహోవా నీ నిమిత్తము ఆ శాపమును ఆశీర్వాదముగా చేసెను. కానీ నష్టమైతే జరిగింది కదా, 24,000 మంది చనిపోయారు.
ఈ స్థలం ఇస్తానని అబ్రహాముకి, నీ సంతానానికి ఇస్తాను ఈ దేశము, నీ సంతానానికి నేను దేవుడిగా ఉంటాను. ద్వితీయోపదేశ కాండం 2:9. మనము తిరిగి మోయాబు అరణ్య మార్గమున ప్రయాణము చేయుచుండగా యెహోవా నాతో ఇట్లనెను, మోయాబీయులను బాధింపవద్దు, వారితో యుద్ధము చేయవద్దు, లోతు సంతానమునకు 6 దేశమును స్వాస్థ్యముగా ఇచ్చి. ఆగండి, ఏ దేశం ఇచ్చాడంట? 6 దేశము స్వాస్థ్యముగా ఇచ్చాడంట. రైట్, చదవండి. వారి భూమిలో ఏదియు నీకు స్వాస్థ్యముగా ఇయ్యను. ఇప్పుడు దేవుడు ఏమంటున్నాడు? ఇదిగో వారికి 6 అనే దేశం ఇచ్చాను, ఈ దేశాన్ని మీరు ముట్టుకోవద్దు, ఇది నేను వాళ్ళకి ఇచ్చాను. కానీ లోతుకి జ్ఞానం లేదు. సొదొమ గొమొర్రా ఆ కానాను దేశం అంతా ఎవరిది? అబ్రహాముది. ఈ గొర్రెలున్నాయి, ఈ స్థలం ఉన్నదే అనుకున్నాడు. అక్కడ కొట్లాటలు వచ్చాయి. కానీ 6 అనే దేశం ఇచ్చినప్పుడు అందులో వాళ్ళు క్షేమంగా ఉన్నారు. ఎంతమందికి అర్థమైంది? ఒకవేళ అతను ఆశీర్వాదంగా మారుంటే దేవుడు వాళ్ళ సంతానానికి దేవుడిగా ఉండేవాడు, ఆ పక్క దేశాన్ని కూడా వాళ్ళకి ఇచ్చేవాడు. ఎంతమందికి అర్థమైంది? ఎందుకంటే నిన్ను ఆశీర్వదించే వారిని నేను, అంటే ఏంటి? నేను నిన్ను ఆశీర్వదించే వారికి నేను దేవుడిగా ఉంటాను. దీనివల్ల ఎన్ని సమస్యలు పరిష్కారం అవుతాయంటే మీ జీవితాల్లో మీరు కొన్ని వందల వేల మంది సమస్యలకు మరి పరిష్కరించేవారుగా మారుతారు. ద వర్డ్ ఇట్ విల్ ఎంపవర్ యువర్ గిఫ్ట్ టు యాక్యురసీ. చూడండి, ఒక్క చేసిన పొరపాటు మోషే చెప్పాడు. మోషే కరెక్ట్ మనిషి కదా, రైట్, నో క్వశ్చన్ నథింగ్, ఏ ముట్టుకోవద్దని చెప్పి ఆ సందర్భంగా తీసుకెళ్ళిపోయాడు అంతే. మోసెస్ మెయిన్ పవర్ఫుల్. అందుకే దేవుడు మళ్ళీ మోషేని పట్టుకొస్తాడు. కొన్ని వీక్నెస్లు ఉండొచ్చు, కొన్ని బలహీనతలు ఉండొచ్చు, బట్ ఇఫ్ దర్ హార్ట్ అండ్ ఇంటెన్షన్ ఈజ్ రైట్, నీ హృదయంలో నేను ఇలాగ బాగుండాలా అని అనుకున్నాం. చూడండి, పౌలు ఒక మాట అంటాడు, నాకు చేయాలనుంది కానీ చేయలేకపోతున్నా. అటువంటి హృదయం ఉందా? చాలు, దేవుడు నీకు బలాన్ని ఇచ్చి అన్నిటిని జయింపజేస్తాడు. ఈ 11 మంది చేయాలనుంది కానీ చేయలేకపోయారు, వాళ్ళు తిరస్కరించారు. అందుకే దేవుడు 11 మందికి బలాన్ని ఇచ్చి శక్తినిచ్చి పరలోకం తీసుకెళ్ళిపోయాడు. నీవు ఎంత బలహీనుడు అయినా, అయ్యా నేను వెంబడిస్తానంటే, నీకెన్ని వ్యసనాలున్నా, ఎన్ని పాపాలు అలాంటి అయినా నేను శుభ్రం చేసి బాగు చేసి దేవుడు నేను గురికి తీసుకెళ్ళిపోతాడు. సో యువర్ బేసిక్ ఇంటెన్షన్ ఆఫ్ యువర్ హార్ట్ షుడ్ బి రైట్. ఎంతమందికి అర్థమవుతుంది? కృతజ్ఞత లేదు లోతుకి, నీతిమంతుడే. అబ్రహాముకి ఆశీర్వాదంగా మిగలలేకపోయాడు. థ్యాంక్స్ గివింగ్, ఎ హార్ట్ ఆఫ్ గ్రాటిట్యూడ్ విల్ మేక్ యూ ఇంక్రీజ్ ఫ్రమ్ గ్లోరీ టు గ్లోరీ. ఒక వరం పట్ల నువ్వు కృతజ్ఞతగా ఉంటే 2వ వరం ఇస్తాడు. హీ విల్ గివ్ సెకండ్ గిఫ్ట్. 2వ వరం కూడా థ్యాంక్స్ అంటే 3వ వరం ఇస్తాడు. గాడ్ విల్ కీప్ గివింగ్ యూ గిఫ్ట్స్. క్లెయిమ్, ఆలస్యం అవ్వచ్చు, క్లెయిమ్ యువర్ బ్లెస్సింగ్. కానీ ఈ రోజుల్లో నీవు ఏదైనా ఒక వాగ్దానం తీసుకొని దాన్ని అడిగితే దేవుడు అవును ఆమెన్ అంటాడు. కానీ వెంటనే జరగదు, ప్రాసెస్ స్టార్ట్ అవుతుంది. ఇట్ విల్ కమ్, కొంచెం ఆలస్యం అవ్వచ్చు. ఇన్ ద కింగ్డమ్ నో ఎఫర్ట్ ఆఫ్ యువర్స్ విల్ బి వేస్టెడ్. దేవుని రాజ్యంలో చిన్న ప్రార్థన చెయ్యి, దేవునికి ఇయ్యి, వాక్యం విను, ఏదన్నా చెయ్యి. దేవుని రాజ్యానికి వెళ్తూ మోసపో, సమస్తాన్ని పోగొట్టుకో, దేవుడు 2 అంతలో 100 రెట్లు తిరిగి ఇచ్చేస్తాడు. దేర్ ఆర్ నో లాసెస్ ఫర్ కింగ్డమ్ పీపుల్. వాట్ లీవ్స్ ద హ్యాండ్ ఫర్ కింగ్డమ్ పీపుల్ విల్ నాట్ లీవ్ దేర్ లైఫ్ కదా. ఇట్ విల్ కమ్ బ్యాక్, గుడ్ మెజర్ ప్రెస్ డౌన్ సెకండ్ కదా, అందుకే టైం తీసుకుంటాడు. అండ్ ఇట్ విల్ కమ్ బ్యాక్ ఇన్ టు యువర్ లైఫ్ అండ్ కౌంటర్ అండ్ ఇంక్రీజ్ యువర్ స్టాండర్డ్ ఆఫ్ లైఫ్ టు మేక్ యూ రిచ్. కింగ్డమ్, నథింగ్ ఈజ్ వేస్టెడ్ ఇన్ ద కింగ్డమ్. అబ్రహాంకి 20 సంవత్సరాలు ఆలస్యమైంది, వేస్ట్ అయిందా? అవలేదు. ఈ దేవుడు ఏం చేశాడు? నాకు 2 నెలలు ప్రార్థించా, 3 నెలలు 7 వారాలు వచ్చా, ఏం చేయలేదని మానేస్తారు దేవుడు. నో, నథింగ్ విల్ బి వేస్టెడ్. నా కోరిక నెరవేరలేదు, నేను కానాను చూడలేదు, చచ్చిపోయాడు మోషే. కొండ మీదకి ఎక్కి చచ్చిపో, చూసి చచ్చిపో. అదేంటి ప్రభువా, కొండ మీద చూసి చచ్చిపోమంటావు? 40 సంవత్సరాలు కానాన్ని తీసుకెళ్తానని నేను అలా ఆశపుట్టి నేనే చూడకపోతే ఎలాగా? నా ఆశ తీరదా? నీ మహిమను చూపించలేదు మోసెస్. కానీ మోసెస్ వాజ్ నెవర్ బెటర్. మోసే దాన్ని చేదుగా తీసుకోలేదు. అందుకని దేవుడు మళ్ళా మోసేని తీసుకొస్తాడు. స్పిరిట్ ఆఫ్ మోసెస్. మోసేని చావనివ్వడు, మోసే శరీరాన్ని తీసుకెళ్ళిపోతాడు. మోసే కోరిక తెరలేదు, కానీ మోసే నాకు ఇష్టానుసారుడు. పరలోకములో మోసే పాట పాడతారు. మళ్ళా మోసేని తీసుకొస్తాడు. నీటిని రక్తముగా మారుస్తుంది, తెగుళ్ళిచ్చే అధికారం ఉంటుంది. కరెక్టే కదా? నా మహిమను చూడలేదా మోసే? 2000 సంవత్సరాల తర్వాత మళ్ళా కొండ మీద శిష్యులతో పాటు, ఏలియాతో పాటు మోసేని తీసుకొస్తాడు. రా మోసే, నీ నిరీక్షణ ఎప్పుడూ వ్యర్థం కాదు దేవుని. ఒకవేళ ఆలస్యమై జరగలేదా, దాన్ని జరిగించి తీరుతాడు. సో నెవర్ గెట్ డిసప్పాయింటెడ్ ఇన్ కింగ్డమ్. దేవుని రాజ్యంలో ఏమి రాలేదా, దొరకలేదా, నో ప్రాబ్లం. ఆయన విశ్వాసాన్ని పట్టుకునే ఉండండి అంతము వరకు. దేవుడే ఉంటే మా ఆయనకి ఇలాగ ఎందుకు జరిగింది, ఇదే ఈడకు మోసం చేశాడు. యాకోబు అంటాడు, దేవుడే ఉంటే నాకు ఎందుకు ఇలా జరిగింది, మరి నేను ఆశీర్వదించబడ్డా కదా, ఎందుకు ఇలా జరిగింది? దేవుడు నాకు వద్దు అన్నాడా? లేదు, దేవుడిని పట్టుకున్నాడు అలాగా. మరి 7 సంవత్సరాల తర్వాత వాళ్ళ మామ జీతం ఎందుకని ఆశ అలాగే బానిసగా చేస్తాడు. అయినా దేవుణ్ణి విడిచిపెట్టాడు.
ప్రతి నెల లెక్కెట్టుకుంటున్నాడు, ప్రతి సంవత్సరము నాకు ఎన్ని పెరిగాయి, అయ్యో ఒకటే పెరిగింది, 10 పెరిగాయా, 20 years నష్టపోతున్నాడు. మామ మోసం చేస్తున్నాడు, 10 సార్లు జీతం మార్చాడు, 21 సంవత్సరం గొడ్డి చాకిరీ చేయించాడు, అయినా దేవునికి ఇస్తానే ఉన్నాడు. ఏమైంది? 20వ సంవత్సరంలో ఆస్తి మొత్తము దూతలు ఇచ్చేసి చక్కగా ఆశీర్వదించి, అది కూడా దేవుడు వెయిట్ చేస్తున్నాడు. లాభాను చేయి, మోసం చేయి, నాకు ఇచ్చేవాడికి ఏమేమి నష్టం జరిగాయో ఎన్ని నుంచి వసూలు చేస్తా, లాభాను మొత్తం ఆస్తితో వచ్చేస్తాడు, హాయిగా ఇజ్రాయెల్ వెళ్ళిపోతాడు. దేవుడు దారి మధ్యలో చాలే నీ పేరు మార్చేస్తాను, యాకోబు పేరు ఇజ్రాయెల్ కూడా మార్చేస్తాడు. ఫినిష్. నెవర్ గో బిటర్ ఇన్ యువర్ డిలే. నీ ఆలస్యంలో, నీ నష్టాల్లో, నీ మోసాల్లో, బాధల్లో యెహోవా పట్ల చేదుగా ఉండని వాడు ధన్యుడు. కీప్ లవింగ్ గాడ్ ఆల్ యువర్ లైఫ్, నో మ్యాటర్ వాట్ హ్యాపెన్స్. ఎంతమందికి అర్థమవుతుంది? గాడ్ ఈజ్ ఫెయిత్ఫుల్. జస్ట్ బిలీవ్. గాడ్ విల్ నాట్ డిసప్పాయింట్ ఎనీబడి. ఇది నేర్చుకోవాలి మైండ్లో. ఈజ్ అ గుడ్ గాడ్, ఈజ్ అ ఫర్గివర్. ఆదికాండం 13:13. సొదొమ మనుషులు దుష్టులను, యెహోవా దృష్టికి బహు పాపులునై ఉండిరి. లోతు అబ్రామును విడిచిపోయిన తర్వాత యెహోవా, ఇదిగో నీ కన్నులెత్తి నీవు ఉన్న చోటు నుండి ఉత్తరపు తట్టు, దక్షిణపు తట్టు, తూర్పు తట్టు, పడమర తట్టును చూడుము. ఎందుకనగా నీవు చూచుచున్న ఈ దేశమంతటిని నీకును నీ సంతానమునకును సదాకాలము ఇచ్చెదను. మరియు నీ సంతానమును భూమి మీద నుండు రేణువుల వలె విస్తరింపజేసేదను. ఎట్లనగా ఒకడు భూమి మీద నుండి రేణువులను లెక్కింపగలిగిన ఎడల నీ సంతానమును కూడా లెక్కింపవచ్చును. నీవు లేచి ఈ దేశము యొక్క పొడుగున వెడల్పున దానిలో సంచరించుము, అది నీకిచ్చేదనని అబ్రాముతో చెప్పెను. అప్పుడు అబ్రాము తన గుడారము తీసి హెబ్రోనులోని మమ్రే దగ్గరనున్న సింధూర వృక్ష వనములో దిగి అక్కడ యెహోవాకు బలిపీఠమును కట్టెను. చూడండి, లోతు వెళ్ళిపోయే వరకు దేవుడు అబ్రహాంకి స్థలాన్ని చూపించలే, ఎక్కడ నువ్వు ఉండాలా. వెన్ లాట్ వ్యాంట్, దేవుడు చెప్తున్నాడు, ఇదిగో ఎక్కడ ఉండు, ఈ చూచరు, ఇదిగో నడువు, ఆ ప్రదేశము ఎక్కడ నువ్వు నడుస్తున్నావో ఆ ప్రదేశము నేను నీకు శాశ్వతముగా ఇస్తా. వేర్ యు ఆర్ వాకింగ్ ఐ విల్ గివ్ ఇట్ టు యు అండ్ యువర్ సీడ్ ఫర్ ఎవర్ అండ్ ఐ విల్ బీ యువర్ గాడ్ ఫర్ ఎవర్. నేను నీకు యుగయుగములు తరతరములు దేవుడిగా ఉంటా. ఆ స్థలాన్ని నీకు తరతరములు ఇచ్చేస్తా. తరతరములు లాగిస్తాడు దేవుడు, శాశ్వతంగా ఇస్తాడు కనుక ఈ భూమిని మళ్ళా కొత్త జెరూసలేం లాగా నూతన పరిచి నీకు ఇస్తాడు. సో వాట్ ఎవర్ గాడ్ గివ్స్ ఈజ్ ఫర్ ఎవర్. సో ఫెయిత్ ఈజ్ ఫర్ ఎవర్. దెర్ ఆర్ నో లాసెస్ ఇన్ ఫెయిత్. నీకు నువ్వు చెప్పుకోండి, నా ప్రాణమా విశ్వాసంలో కృంగిపోక వెనక్కెళ్ళక. దెర్ ఆర్ నో లాసెస్, నో డిలేస్. ఆలస్యం జరిగిందా, డిసప్పాయింట్ అయ్యావా, పెళ్ళి అవ్వలేదా, ఈ జీవితంలో పిల్లలు పుట్టలేదా, ఆస్తి రాలేదా, నో ప్రాబ్లం. ఇలా అబ్రహాం రూమును అనుకున్నాడు లాజరస్. యుగయుగములు ఒక 70 ఏళ్ళు బాధపడినట్టున్నాడు. అమాంగ్ ఆల్ ద గెటింగ్ గెట్ అండర్స్టాండింగ్. నీకు ఎన్ని వరాలు ఉన్నా, ఎంత ప్రార్థనాపరుడు అయినా సరే ఈ వాక్యము నీకు అర్థం అవ్వాలి. యూ నీడ్ టు ప్రే ఫర్ విజ్డమ్ ఫ్రమ్ దిస్ వర్డ్. యూ విల్ అండర్స్టాండ్ ద రూట్ అండ్ ద కోర్ అండ్ ద బ్లెస్సింగ్. ఈ వాక్యం తర్వాత పరిశుద్ధాత్ముడు మీకు అనేకుల యొక్క వేర్లు, మీ వేర్లు చూపించి దేవుడు మిమ్మల్ని బాగు చేస్తాడు. దేవుడి చిత్తం ఏంటంటే ఈ 70 ఏళ్ళు నీ ద్వారా దేశాలు బ్లెస్ అయ్యి, ప్రపంచమంతా బ్లెస్ అయ్యి పరలోకం తీసుకెళ్ళాలి. అబ్రహాం లాగా నువ్వు ఆశీర్వదించి నీ ద్వారా భూలోకమంతా ఆశీర్వాదమయ్యి అప్పుడు పరలోకంకి వెళ్ళాలా. సంబడి ఈజ్ షిఫ్టింగ్ దేర్ స్టైల్ టుడే. అనేకులకు ఆశీర్వాదంగా మారి నువ్వు పరలోకానికి వెళ్దువు గాక. దట్స్ హౌ గాడ్ వాంట్స్ యూ టు గో టు హెవెన్. యువర్ డిజైర్స్ ఇన్ గాడ్ విల్ నెవర్ డై. హి ఈజ్ ఎన్ ఎవర్లాస్టింగ్ గాడ్. హి ఈజ్ గాడ్ ఆఫ్ అబ్రహాం, గాడ్ ఆఫ్ ఐజాక్, గాడ్ ఆఫ్ జాకబ్ ఫర్ ఎవర్. బ్లెస్డ్ ఆర్ యూ ఇఫ్ యూ అండర్స్టాండ్ దిస్. నాజరేయుడైన యేసయ్య, అయ్యా నీకు వందనాలు చెల్లించుకుంటున్నాం. నీవిచ్చిన పరిశుద్ధాత్మ కొరకు వందనాలు. సిలువలో నువ్వు పెట్టిన ఆ యొక్క ప్రాణం వల్ల మా పాపాలన్నీ దాని మీద పడి నీ పరిశుద్ధాత్మ ఇంకా మాలోనే ఉన్నాడు నాయన. ఈ పరిశుద్ధాత్మ వల్లనే మేము సర్వసత్యములో వెళ్తున్నాం. ఇవన్నీ తెలుసుకుంటున్నాము నాయన. ఈ పరిశుద్ధాత్ముడు ఆశీర్వాదం ఏంటో మాకు బోధిస్తున్నాడు. వారు శాశ్వతంగా ఆశీర్వదించబడతారు. యుగ యుగములో నీవిచ్చు దేవుడవు కాబట్టి అబ్రహాములాగా వీరిని ఆశీర్వదించి వీరి ద్వారా అనేకులు ఆశీర్వదించబడి ఆ ఆశీర్వాదములతో వీరు పరలోక గౌనులకు వెళ్లే కృప వీళ్ళందరికీ దయచేయండి. ఎవరెవరు అనారోగ్యంతో ఉన్నారో ముట్టి స్వస్థపరచండి. ఆర్థిక సమస్యలు ఉన్న వాళ్ళు ఆదుకోండి. అన్ని రంగాల్లో వారిని ఆశీర్వదించండి. ప్రతి ఒక్కరు ప్రార్థన ఆలకించండి. వరాలతో నింపండి. నాజరేయుడైన యేసునామమున ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమెన్.